ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని అత్యంత కృపను బట్టి మీరంతా బాగున్నారని విశ్వసించి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన దేవుని మాట కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు కదా. అయ్యా నాతో మాట్లాడండి, నేను దప్పిక కలిగి ఉన్నానయ్యా, నీ మాట కొరకు ఆశపడుతున్నానయ్యా అని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మీరు దేవుని వాక్కు కొరకు ఆశపడి ఆయన నాతో మాట్లాడితే బాగుండని నేను ఎదురు చూస్తున్నారు కదా. దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. ఇవి నా మాటలు అయితే మీరు పట్టించుకోవద్దు, నా స్వరాన్ని పట్టించుకోకండి. కేవలము దేవుని మాట కొరకు ఎదురు చూడండి. ఈ మాట సృష్టికర్త దగ్గర నుండి వచ్చిన మాట కాబట్టి మీరే బెంగతో ఉన్నా సృష్టికర్త మీకు నెమ్మదినిస్తాడు. నూతన సృష్టిని మీ జీవితంలో జరిగిస్తాడు. ధైర్యంగా ఉండండి. మరి ముఖ్యంగా మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పకుండా మిమ్మల్ని దేవుని చేతులకు అప్పగించి మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు కూడా అలసిపోవద్దు, ప్రార్థన కంటిన్యూ చేయండి. మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కొరకు ప్రార్థించబోతున్నారు. మీరు ఏ వ్యాధితో ఉన్న, ఏ నొప్పితో ఉన్న విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ అందరినీ ముట్టి స్వస్థపరచబోతున్నాడు. విశ్వాసంతో ఆయన స్వస్థతను రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆమేన్. ఈ ఉదయాన్న ఆశతో దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మీకు తెలియజేయమన్న మాట, నేను గాయపరిచి గాయమును కడతాను, నా చేతులే నేను స్వస్థపరుస్తాయని. నీ హృదయానికైన గాయాన్ని మాన్పేవారెవ్వరూ లేరని కృంగిపోతున్నావు కదా. ఈ మాటలు వింటున్న మీలో కొంతమంది ఇంకెంతకాలం అయ్యాయి గాయమో, ఇంకెన్ని సంవత్సరాలు అయ్యాయి గాయమో, ఇక నేను భరించలేను అని. ఇంకొంతమంది ఈ వ్యాధి, ఈ శరీర గాయము ఇక ఎంతకాలమయ్యా అని. ఇంకొంతమంది గాయపడిన గుండెతో మానసికంగా నలిగిపోతూ, మానసికంగా గాయపడి ఇంకెంతకాలమయ్యా ఈ గుండె బరువు, ఈ గుండె బాధ అని నలిగిపోతున్నారు. దేవుడు మీకు తెలియజేస్తున్నాడు, నా చేతులే నేను స్వస్థపరుస్తాయి అని. ఈ లోకంలో నువ్వు మనుషుల చేత గాయపడి ఉన్నావేమో, వారి పనుల చేత నువ్వు గాయపడి ఉన్నావేమో. అవును, మనుషుల మాటలు మన గుండెకు గాయం చేస్తాయి. ఎవ్వరూ మాన్పలేనంతగా అవి మనల్ని గుచ్చుతూ ఉంటాయి. మన పతనాన్ని కూడా వారు కోరుకుంటారు. మానసికంగా ఎంతగానో వేధిస్తూ ఉంటారు. ఒకవేళ అటువంటి గాయం గుండా మీరు వెళ్తూ ఉన్నారా? దేవుని చెయ్యి మీ హృదయంలో ఉన్న గాయాన్ని పైపైన మాత్రమే కాదు, దాని ఆనవాలు కానీ దాని మచ్చ కూడా లేకుండా తుడిచివేస్తుంది. యోబు గాయము శరీరానికి మాత్రమే కాదు, తన మనస్సుకు కూడా గాయమైంది, ఆత్మకు కూడా గాయమైంది. నీవేం పాపం చేసావో ఇంత శ్రమ నీకు వచ్చిందని అందరూ నిందిస్తూ ఉంటే ఎంతగానో నలిగిపోయాడు. ఈరోజు నీవు కూడా అట్లనే బాధపడుతున్నావా? నీ గాయం ఎంత లోతైనదో నాకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. నీ మానసిక వేదన ఆయనకు తెలుసు, నీ గుండె బరువు ఆయనకు తెలుసు. అందుకే నీ గాయాన్ని కడుతున్నానని ఈరోజు నిన్నెంతగానో ప్రేమిస్తున్న దేవుడు తెలియజేస్తున్నారు. ఇవనుకుంటున్నావు, నేను ఆయన చిత్తానుసారంగానే నడుస్తున్నాను కదా, ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్నాను కదా, అయినా ఏంటి నాకు ఈ గాయము, ఏంటి నాకు ఇంత కష్టము, ఇంత బాధ. నా బంధువులు, నా స్నేహితులు, నా తోటి వారందరూ ఎంతో బాగున్నారు, ఎవ్వరికీ గాయము లేదు, ఈ శ్రమ లేదు. నాకే ఏంటి శ్రమలు, నాకే ఏంటి గాయము, నలువైపుల నుండి నేను శ్రమని అనుభవిస్తున్నానని నీవు అనుకుంటున్నావేమో.
అయితే నీవు ఒకటి తెలుసుకోవాలి, ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన చిత్తంలో నడుస్తున్న నీకు దేవుని ద్వారానే, ఆయన అనుమతితోనే ఆ కష్టాలు, ఆ గాయము నీకొస్తే ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. అందుకే ముందు వచనంలో ఉంది, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపవద్దు అని. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి నీ గ్రేడ్ పెంచాలని, నీకు ప్రమోషన్ ఇవ్వాలని నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. నీవది శిక్ష అనుకుంటున్నావేమో, కాదు, నీకైనా శిక్షణ ఇస్తున్నాడు. ఎందుకంటే శోధించబడిన మీదట సువర్ణం వలె నువ్వు మార్చబడాలని, క్రీస్తులా జీవించి నిత్య జీవంలో ఆయనతో పాటు నీవు ఉండాలని నిన్ను ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకే నీకు ఆ గాయం అయ్యిందేమో, అందువల్ల భయపడొద్దు. తిరిగి ఆయన చేతులే నీ గాయానికి కట్టుకడతాయి, ఆయన చేతులే నిన్ను బాగు చేస్తాయి. ఈ లోకంలో నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆయన కేవలం నీ శరీర స్వస్థత కొరకు మెడిసిన్స్ ఇస్తాడు. ఆయన నీ మనసు కొంచెం ప్రశాంతంగా ఉండటం కోసం మెడిసిన్ ఇస్తాడు. అయితే నీ శరీరానికి తగిలిన గాయమైనా, నీ మనసు లోతుల్లో ఉన్న గాయమైనా, ఆత్మీయంగా నువ్వు గాయపడుతూ ఉన్నా, పరమ వైద్యుడని యేసుప్రభువు వారి దగ్గరికి నీవు వస్తే ఆయన నీ శరీర గాయంతో పాటు, నీ వ్యాధితో పాటు, నీ మనసుకైన గాయమును కూడా కడతాడు. ప్రతి గాయాన్ని మాన్పుతాడు. ఆయన చేతులే స్వయంగా కట్టుకడతాయి, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అందరం కూడా దేవుని వైపు చేతులెత్తి, నా గాయమును మాన్పగలిగిన శక్తి కలిగిన వాడా, ఇదిగో నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నానయ్యా, నీ చేతులతో నన్ను స్వస్థపరిచినందుకు వందనాలని మోకరించి మొరపెట్టుకుందామా? ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. అపవాది క్రియలందు బందీనైతిన్, కృప చూపి నన్ను విముక్తుని చేయుమా. విపరీత గతి పొందియుంటిన్, నీదు ముక్తిన్ ప్రభావింపనిమ్ము. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. నీ న్యాయ విధులన్నీ భంగపరచి, గాయపరచితి నేను అపరాధిని. పరితాపమును పొందుచుంటి, నాదు పాపము క్షమించు దేవా. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. పాప భారము తోడ అరుదించితిని, సీదా తీర్చుము శాంతి జలములతో. పాప భారము తోడ అరుదించితిని, సీదా తీర్చుము శాంతి జలములతో. నీ ప్రేమ రుధిర స్రవంతి
శాపభారము తొలగించు దేవా, ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. తండ్రి నీకు వందనాలు. మరొక దినాన్ని చూచే తరుణాన్ని మాకు అనుగ్రహించారు. మరొక దినాన్ని మా ఆయుష్కాలంలో యాడ్ చేశారు. అందుని బట్టి వందనాలు అయ్యా. ఈరోజు మాతో స్పష్టంగా మాట్లాడారు. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును అని. తండ్రి, ఎంతమంది బాధలో గుండె బరువుతో ఉన్నారో, ఎంతమంది గాయముతో ఉన్నారో, అది శరీరానికి గాయమైనా లేక మనసు గుండె లోతులో గాయమైనా, తండ్రి ప్రతి గాయమును కూడా మీరు పూడ్చివేస్తున్నందుకు వందనాలు. ప్రతి వేదన మీరు కొట్టివేస్తున్నందుకు వందనాలు అయ్యా. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుండి మీరు అద్భుతంగా విడిపిస్తున్నందుకు వందనాలు. నీ దగ్గర ప్రతి గాయానికి కూడా సొల్యూషన్ ఉందయ్యా. ఏ మనసు గాయపడినా మీరు స్వస్థపరచగలరు, ఏ గుండె బరువుతో ఉన్నా మీరు స్వస్థపరచగలరు, ఏ శరీర గాయముతో ఉన్నా మీరు స్వస్థపరచగలరయ్యా. అది ఏ వ్యాధైనా, ఏ బాధైనా, ఏ శోధనైనా, ఎవరి ద్వారా వారు గాయపడుతూ ఉన్నా అద్భుతకరమైన విడుదల నీ దగ్గర ఉంది. కాబట్టి ఈరోజు ఎంతమంది గాయపడిన గుండెతో మోకరించారో అయ్యా, ప్రతి గుండెను మీరు ముడుతున్నందుకు వందనాలు, ప్రతి మనస్సును ముడుతున్నందుకు వందనాలు, ప్రతి శరీరాన్ని మీరు ముడుతున్నందుకు వందనాలు. ప్రాముఖ్యంగా ఎంతోమంది బిడ్డ వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారు కామెంట్ ద్వారా. అందరినీ పేరు పిలిచి నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వారి సమస్యలన్నిటి మీద యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాను. కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్న బిడ్డల జీవితంలో మీరు అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము ఉచితంగా మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఎంతమంది వ్యాధితో మంచంపై ఉన్నారో పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే నీ చెయ్యి వారిని ముడుతున్నదని, నీ చేతితో వారిని తాకి అద్భుతకరమైన విడుదల ఇచ్చినందుకు వందనాలు. ఎంతోమంది ఆర్థిక బంధకాల్లో ఉన్నారు తండ్రి, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు నాయన. రావాల్సిన ధనము రాక నష్టపోయి ఉన్నారయ్యా. ఇతరుల చేతిలో ధనాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు తండ్రి. ప్రతి జీవితంలో వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి రెస్టోర్ చేసినందుకు వందనాలు. ప్రతి అప్పును కొట్టివేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా కుటుంబ కలతలతో, ల్యాండ్ ఇష్యూస్ అయినా, ఇంటి సమస్యలైనా, ఎంత దిగులుతో ఉన్నారేమో పరిశుద్ధాత్ముడా ప్రతి జీవితంలో న్యాయం జరిగించినందుకు వందనాలు. స్వంత గృహాలు లేని బిడ్డలకు ఆశ్చర్యకరముగా స్వంత గృహాలు దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. వ్యవసాయాలను దీవించండి, చేతి పనులను దీవించండి, ఉద్యోగాలను దీవించండి, ఉద్యోగ సమస్యలన్నింటి నుండి విడుదల దయచేయండి, ఉద్యోగ సమస్యలన్నింటి నుండి విడుదల దయచేయండి, ప్రమోషన్స్ దయచేయండి, ట్రాన్స్ఫర్స్ దయచేయండి, ఉద్యోగం కొరకు మరి చక్కటి ఉద్యోగాలను అనుగ్రహించండి, వ్యవసాయాలను దీవించండి, వ్యాపారాలను దీవించండి, చేతి పనులను దీవించండి, పాడి పంటలను దీవించండి, ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించండి నైనా. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ గాయపడిన చేతులకు అప్పగించుకుంటూ సంవత్సరం అంతా తోడుగా ఉంటున్నారని నమ్ముతున్నాను. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడయండి, నడిపిస్తారని. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడయండి, నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ గాయాన్ని ఆయన తీసివేయబోతున్నాడు, మీ గాయాన్ని ఆయన కట్టబోతున్నాడు, మీ గుండె బరువు నుండి ఆయన విడిపించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం నా కొరకే అని విశ్వసించండి. దేవుని వాగ్దానం రిసీవ్ చేసుకోండి. దేవుడు నాతో మాట్లాడాడు అన్న వారందరూ కూడా ఆమెనని కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీ ఆత్మలందరికీ షేర్ చేయండి. ఒక్క ఆత్మ రక్షించబడినా మీరు గొప్ప బహుమానాన్ని పొందుకోబోతున్నారు. ప్రతిరోజు వాగ్దానాన్ని షేర్ చేస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక.